ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి వెళ్లి వాటిని పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ అన్నారు. కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ వన సమారాధన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలో కుల మతాల కంటే అతిపెద్ద ఉన్నత సమూహం జర్నలిస్టులేనని అన్నారు. కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ గంగనాపల్లి మామిడి తోటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించిన క్లబ్ కార్యవర్గాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. జర్నలిస్ట్ నిరంతరం పని ఒత్తిడితో సతమతమవుతూ మానసిక ఒత్తిడికి గురయ్యేవారని, ఇటువంటి కార్యక్రమాలతో నూతన ఉత్సాహం కలుగుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడి వారికి గల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. స్థానిక గంగనాపల్లి సర్పంచ్ కుమారుడు వైసీపీ నేత గీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం గంగనాపల్లి గ్రామంలో ఒక సామాజిక స్థలాన్ని కేటాయిస్తామని, అయితే దానికి నిధులను సమకూర్చుకోవాలని హామీ ఇచ్చారు. ముందుగా ప్రెస్ క్లబ్ విశిష్టత, అభివృద్ధి చేసిన కార్యక్రమాలను అధ్యక్ష కార్యదర్శులు పి అచ్యుత రామారావు, జి శోభన్ బాబు, కోశాధికారి కోనేటి శ్రీనివాసరావు వివరించారు. అనంతరం జర్నలిస్టులు ఆటపాటలతో ఉల్లాసంగా ఆనందంగా గడిపారు. అనంతరం పద్మశ్రీ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్, సెట్టిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కాకినాడ ప్రెస్ క్లబ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు సీకోటి త్రిమూర్తులు, డి మోహన్, వీధి సాయిన, సీనియర్ జర్నలిస్టులు డిహెచ్వి సాంబశివరావు, నందిని, బొడ్డు వెంకటరమణ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మనం ఆహ్వానించిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి మన కార్యక్రమానికి మనం కుటుంబంలో నేను ఒకరిని హాజరై మనందరికీ భరోసా కల్పించడానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు కర్రి పద్మశ్రీ నారాయణరావు గారికి, క్లబ్ అడ్వైజరీ కమిటీ సాయి గారికి, మోహన్ గారికి, మూర్తి గారికి, మిగిలిన అడ్వైజరీ కమిటీలోని కీలకమైనటువంటి వ్యక్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని సంతోషంగా గడపాలనే ఆలోచన ఇప్పుడు వచ్చింది కాదనే విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఈ రకంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మనం ఎప్పుడూ కూడా పని ఒత్తిడిలో ఎల్లప్పుడూ సతమతమవుతూ ఉంటాం, ప్రశాంతతను కోల్పోతూ ఉంటాం. అటువంటి సందర్భాలు ఎన్నో మనం చూసి ఇప్పటికీ కూడా గడుపుతూనే ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. జర్నలిస్టు విలువలు, జర్నలిస్టుల ప్రాధాన్యత కొనసాగించడంతో పాటు మనందరం కూడా ఒకే వేదికపై, ఒకే త్రాటిపై ఉన్నామనే సందేశాన్ని ఈ సమాజానికి ఇటువంటి కార్యక్రమాల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమానికి కూడా మనం ఏదో ఆటపాట ఆడుకోవడమే కాదు, దీని వెనుక కూడా చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత కూడా ఉంది. మనమందరం ఒక తాటిపై ఉన్నామనే సందేశం ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అందరూ కూడా జర్నలిస్ట్ అంటే మన పట్ల విలువలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, మనకున్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత కూడా అందరి దగ్గర కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఈ కార్యక్రమానికి కాకినాడ ప్రెస్ క్లబ్ వేదిక అవ్వడం చాలా చాలా
సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతానికి అంటే చాలా మట్టుకి ఎడ్జిగూడు కమిటీలో ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులు పేర్లు చెప్పుకోవాలి. వాళ్ళు ఈ కార్యక్రమం విజయవంతానికి నాతో పాటు వాళ్ళు కూడా కలిసి పనిచేశారు. ఆ పనిచేసినందుకు కూడా వాళ్ళని కూడా అభినందించాలి. ఒకటి సెక్రటరీ గారు శోభన్ బాబు గారు, 2 మన కోశాధికారి గారు శ్రీనివాస్ గారు, మన జనరల్ సెక్రటరీలో మన బాలకుమార్, తర్వాత త్రినాథ్, వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు. వాళ్ళందరినీ కూడా ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి సభ్యులందరూ సహకరించడంతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, మానిటరింగ్ కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరీ వాళ్ళందరినీ అభినందిస్తూ మీరొక్కసారి చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని కోరుకుంటున్నాను. మన భారాన్ని భరిస్తూ మన సొంత డబ్బులు పెట్టుకుంటున్నామా లేదా ఎవరన్నా సహకరిస్తున్నారా ఏంటి అన్ని మా అడ్వైజరీ కమిటీలోని కార్యవర్గంలో మాత్రమే ఉన్నాయి. అలాంటిది 2 సంవత్సరాల పైగా 20,000 రూపాయల పైన అద్దెకి తీసుకొని మనం కార్యక్రమాన్ని నడిపించుకుంటూ ప్రెస్ క్లబ్ ఉంది అని అనిపించుకుంటూ వివిధ కార్యక్రమాలు, పండుగలు కానీ లేదా ఎవరికైనా ఏమైనా అవసరం వెల్ఫేర్ విషయంలో కానీ మనం ఖచ్చితంగా ఉండి చేయగలిగాం. దాని నిదర్శనమే ఇవాళ ఈ వన సమారాధన. ఇది తొలి కార్యక్రమం అయినప్పటికీ ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి ఉండడం వల్ల మన సహచర జర్నలిస్టులందరూ కూడా విధి నిర్వహణలో ఉండటం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో మనకు రాలేదని నేను భావిస్తూ ఉన్నాను తప్ప మన కనీసం 100 మంది సభ్యులు, అక్రిడేటెడ్ సభ్యులు మన ప్రెస్ క్లబ్కి ఉన్నారనేది నిర్వివాదం. కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యతతో ఉన్నారు. ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన అతిథులు ఖచ్చితంగా అంటే మన యొక్క ఐక్యతని మనతో పాటు వాళ్ళ యొక్క సహకారాన్ని మనకి అందించి ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు ఆనందంగా ఈ వన సమారాధన విషయంలో మన యొక్క బాధ్యతల్ని లేదా మన విధుల్ని నుంచి కాస్త రిఫ్రెష్ అయ్యి ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని, ఐక్యతకి మరో పేరుగా ఉంటూ మరింతగా ముందుకెళ్లాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గ సభ్యులకి, ప్రెస్ క్లబ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మన కమ్యూనిటీస్ అంటే వేరెవర్ దేర్ ఇస్ ఫర్టైల్ ల్యాండ్ దేర్ ఆర్ ఫార్మర్స్, వేరెవర్ దేర్ ఇస్ సీ దేర్ ఆర్ ఫిషర్మెన్. బట్ ప్రపంచం ఎండ్ వరకు ఉండే కమ్యూనిటీ ఏంటి అంటే మీ పాత్రికేయుల కమ్యూనిటీ. అదేంటంటే అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఈజ్ ద జర్నలిస్ట్ కమ్యూనిటీ. అది ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ఏదైనా కావచ్చు రెండాటిలోని. ఎందుకంటే వీళ్ళే ఒక మాధ్యమం. అంటే ప్రజల దగ్గర నుంచి లీడర్స్ వరకు కానీ, ఇంట్లో దగ్గర నుంచి చుట్టాల వరకు కానీ ఎక్కడైనా సరే ఏం జరిగినా, ప్రపంచంలో ఏం జరిగినా కమ్యూనికేట్ చేసి వార్తలన్నీ తీసుకెళ్ళేదంతా కూడా మీరే. సో ఏంటంటే నా ఉద్దేశంలో ఇది ఒక చాలా పవిత్రమైన ఆక్యుపేషన్. అంటే మీరు ఏదైతే ఎంచుకున్నారో, మనం సాధారణంగా అంటాం అ మ్యాన్ ఈజ్ నోన్ బై ద క్యారెక్టర్ హీ కీప్స్, అ మ్యాన్ ఈజ్ నోన్ బై ద వే హీ స్పీక్స్. కానీ ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని, ఒరిజినల్ ఏంటి అన్నది అందరి ముందు తీసుకొచ్చేది మీ జర్నలిస్ట్ అన్న అభిప్రాయం నాది. ఎందుకంటే నిజ నిజాలు, వాస్తవాలు ఏమన్నది ఎక్కువగా తెలిసేది మీ అందరికే. సో ఏంటంటే మీ అందరి యొక్క అంటే ఆక్యుపేషన్ ఎంచుకున్న పవిత్రమైన టాలెంట్ ద్వారా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్ళాలంటే నిజంగా అంటే డౌన్ ట్రాడన్ వరకు, కింద వరకు ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం కోసం పనిచేయడానికి నేనున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బిఫోర్ అర్లియర్ నుంచి కూడా నేను పనిచేసింది కూడా అంటే క్రైమ్స్ ఆన్ విమెన్, చిల్డ్రన్, ఈ అంటే ఎడ్యుకేషన్లో ఏమైనా లోపాలు అలాంటివి ఏమైనా ఉన్నాయి దీని మీద పనిచేశాను నేను 20 years నుంచి. అలాగే దీనికి సహకారం అందించారు మా హస్బెండ్ అందించారు. ఎందుకంటే లేడీస్కి నార్మల్గానే బయటికి రావడం కష్టం. అటువంటిది పబ్లిక్ యొక్క సర్వీస్లో తీసుకెళ్ళి ఉండాలి, విమెన్ ఉండాలి అన్నది సహకరించిన వాళ్ళు మా హస్బెండ్ నారాయణరావు గారు. ఏంటంటే నేను కూడా ఈ విషయం మీ ముందుకంటే వచ్చేందుకు చెప్తున్నానంటే మనకి ఎప్పుడైనా ఎవరైనా మంచి చేశారు అంటే అది డెఫినెట్లీ మనకు తెలియాలి. ఎందుకంటే ఇది ఒకటి అంటే వేరొకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇది. సో ఏంటంటే ఇలాగ అందరూ కూడా మీ అంటే ఇప్పుడు జెంట్స్ వచ్చారు, లేడీస్ ఇక్కడ లేరు, కాకపోతే అందరూ కూడా మీరు సహకారం అందించాలి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా లేదంటే మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ
తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను, అలాగే తీసుకెళ్తాను, అలాగే వాటికి పరిష్కారానికి నేను ట్రై చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలలో 92.62% పోలింగ్ నమోదుతో ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 116 కేంద్రాలలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీఆర్ఓ ఆధ్వర్యంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని నిత్యం పర్యవేక్షించడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి 2 గంటలకు ఓటింగ్ శాతం విడుదల చేయడం జరిగిందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు కాకినాడ జేఎన్టీయు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది నుంచి పోలింగ్ సామాగ్రిని తీసుకునేందుకు ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. కాకినాడ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 91.22% పోలింగ్, తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో 92.07%, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 95.21%, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 పోలింగ్ కేంద్రాల్లో 88.70%, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో 93.43%, ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో 91.64% పోలింగ్ నమోదైందని అన్నారు. మొత్తం 92.62% పోలింగ్ నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదుగురు అభ్యర్థులకు సంబంధించి ఈ బరిలో 5 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా పోటీ అదేవిధంగా మొత్తం ఇక్కడ ఎవరైతే టీఓలు, ఏపీఓలు, ఓటీఓలు, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు ఉన్నారో వారందరూ కూడా తమ ఓటు రిగార్డింగ్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇవాళ మనకి పోలింగ్ జరుగుతుంది అండ్ దాని స్టేటస్ అందరితో పంచుకుందాం అనేది, ప్లస్ ఎక్కడెక్కడ ఏ జిల్లాలు, మన జిల్లాతో పాటు ఐ థింక్ 6 అదే మన జిల్లాతో కలుపుకొని 6 డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది. ఇది న్యూ డిస్ట్రిక్ట్స్లో ఎస్ట్వైర్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి. సో ఒక చోట ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది ఒకసారి అందరికీ బ్రీఫ్ చేద్దాం ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద పోలింగ్ పర్సంటేజెస్, అందరికీ తెలిసినట్లుగానే ఇవాళ 4 o'clock in the evening వరకు జరుగుతుంది పోలింగ్. సో ఈ సందర్భంగా ఆల్ ఓటర్స్కి నా వైపు నుంచి రిక్వెస్ట్ ఈస్ టు ప్లీజ్ గో టు ద పోలింగ్ స్టేషన్స్. మీ నియర్ బై ఈచ్ మండలంలో ఒకటి పెట్టడం జరిగింది. అండ్ దయచేసి ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్. అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 9th December నాడు మన జేఎన్టీయు ఆడిటోరియంలో జరుగుతుంది. అండ్ ఆ రోజు వీళ్ళంత వరకు మనం కౌంటింగ్ ఫినిష్ చేసి డిసైడ్ చేస్తారు, రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. మొత్తం మన 6 జిల్లాల్లో కలిపి 16,737 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 16,737 మంది ఓటర్స్లో మ్యాక్సిమం మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, ఆ తర్వాత కోనసీమ, దెన్ కాకినాడ, దెన్ ఈస్ట్ గోదావరి అండ్ అల్లూరి సీతారామరాజులో ఒక 637 ఓట్లు ఉండడం జరుగుతుంది. ఇవి మన జిల్లాకు వచ్చేసరికి, కాకినాడ జిల్లాకు వచ్చేసరికి కాకినాడ పెద్దాపురంలో 2 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. నిన్న ఆల్రెడీ వాళ్ళందరికీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్న నైటే చేరుకొని వాళ్ళ పోలింగ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేశారు. అండ్ రిసెప్షన్ సెంటర్స్ అంటే మళ్ళీ వెనక్కి పోల్ అయినవి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కాబట్టి మన జేఎన్టీయు కాకినాడలో బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో తీసుకోవడం జరుగుతుంది. వీల్ కలెక్ట్ బ్యాక్ ఆల్ ద బాక్సెస్. అది టుడే ఈవినింగ్ ఏ టైం అయినా కానీ తీసుకొని మనం సీల్ చేయడం జరుగుతుంది మన స్ట్రాంగ్ రూమ్. 5 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అండ్ 5 మంది కంటెస్టెంట్స్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్స్. అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, and DRO will be assistant returning officers, and all other DROs of all other 5 districts also are assistant returning officers. So any voter or any contestant has any other issues also RO ga నాకు చెప్పినా, otherwise ARO ga ఆ concerned district యొక్క DRO చెప్పినా, it will be taken seriously and action will be taken immediately.
అండ్ మన జిల్లా వరకు వచ్చేసరికి 22 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ డివిజన్లో 11. అండ్ ఆల్ పిఓస్ ఎక్ఓస్ అందరూ ట్రైనింగ్ అయిపోయి ఈరోజు పోలింగ్ జరుగుతుంది. కమింగ్ టు పోలింగ్ పర్సంటేజెస్ ఇవాళ ఇప్పటి వరకు అరౌండ్ 10 o'clock అంతేనా, 10 o'clock రిపోర్ట్కి మనకి ఆల్మోస్ట్ 20% పోలింగ్ అయ్యింది. ఇందులో హైయెస్ట్ ఇస్ కోనసీమ అరౌండ్ 25%, దెన్ నెక్స్ట్ ఇస్ కాకినాడ అరౌండ్ 23%, ఇంకా తర్వాత మిగిలినవి వస్తున్నాయి. సో ఆల్రెడీ ఆల్ కలెక్టర్స్ కూడా ఇది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్తో ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటన కానీ అటువంటి జరగలేదు. ఇందాక అబ్జర్వర్ గారు కూడా వచ్చి దీని నుంచి డిస్కస్ చేసి నౌ హీ హాస్ గాన్ టు ద ఫీల్డ్, ఆయన వెళ్ళి ఒకసారి ఫీల్డ్లో చూసుకున్న దాన్ని బయటకు వెళ్ళారు. And we'll be here at the district collector's control room, and any issues anytime I'm just a call away. This is regarding elections. Any doubts on this? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో సినీ నటులు నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ సందడి. స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ను ప్రారంభించిన బాలకృష్ణ, సంయుక్త మీనన్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్. 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాల్లో 92.6% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన రిటర్నింగ్ ఆఫీసర్ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిల్. కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వన సమారాధన. నిత్యం ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి ఆట విడుపు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.